హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు వీడియోలో వెజ్ కర్రీస్లోకి కానీ నాన్ వెజ్ కర్రీస్లోకి కానీ వేసే మసాలా పేస్ట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మనం మార్కెట్లో దొరికే మసాలా పౌడర్స్ కాకుండా ఇంట్లో ఉండే సరుకులతోనే ఏ విధంగా అయితే మసాలా పేస్ట్ని తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ మసాలా పేస్ట్ని ఒక్కసారి మనం ఇంట్లో తయారు చేసుకుంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఏ కర్రీస్ చేసుకున్నా సరే ఈ మసాలా పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకుంటే చాలండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను రండి. దీనికోసం ఒక 100 గ్రాముల అల్లం ముక్కను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ. ఇప్పుడు అదే జార్లో ఒక 15 వెల్లుల్లి రబ్బలను తీసుకుని నీట్గా పై పొట్టంతా తీసివేసి అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ఈ ధనియాలు ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత 2 టీ స్పూన్స్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక దాల్చిన చెక్కను ముక్కను తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది చిన్న ముక్క అయితే సరిపోతుంది దాల్చిన చెక్క, దీనికి కొలత అంటే ఏముండదు. ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 యాలకులను తీసుకోండి. తర్వాత 4 లవంగ మొగ్గలు వేసుకుంటున్నాను. కూర కొంచెం కారంగా కావాలి అనుకుంటే ఇందులోనే లవంగ మొగ్గలు పెంచుకుంటే సరిపోతుందండి. ఒక 6-7 వేసుకోవచ్చు. అప్పుడు కూర అనేది కొంచెం స్పైసీగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ అనేది కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. ఇంకా పేస్ట్గా మెత్తగా లేదండి, ఇంకా కొద్దిగా పేస్ట్ అవ్వాలి. బాగా మెత్తగా అవ్వాలండి. ఈ మసాలా పేస్ట్ అనేది ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చండి. అప్పుడు కూర ఇంకా కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కూర వండుకుంటే అప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే మనకి ఇంకా టేస్ట్గా ఉంటుంది కూర. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. ఈ మసాలా పేస్టు వెజ్ కర్రీస్కి కానీ నాన్ వెజ్ కర్రీస్కి కానీ, ఒక వెజ్ కర్రీస్కి అయితే 1 స్పూన్ సరిపోతుందండి. నాన్ వెజ్ కర్రీస్కి అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా మనం బయట కొనే మసాలాలు అవసరం లేకుండా సొంతంగా ఇంట్లోనే మసాలా పేస్ట్ చేసుకోవచ్చు. బయట కొనే మసాలాల పౌడర్ల వల్ల ఆరోగ్యానికి చాలా హాని ఉంటుందండి. మనకి ఆరోగ్యం టేస్ట్ కావాలనుకుంటే ఈ మసాలాని ఒక్కసారి పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనం వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, పలావ్, బిర్యానీ ఏది చేసుకున్నా సరే ఈ మసాలా పేస్ట్ అనేది వాడండి. ఇది ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలపండి.